హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఒక మనిషి ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక చిన్న రోగానికి వైద్యం చేయించుకోవాలంటే లక్షల్లో ఖర్చు పెట్టాల్సింది వస్తుందన్నమాట. సో ఎవరైతే పేద మధ్య తరగతి వారు ఉన్నారో అటువంటి వారు మరి లక్షల్లో ఖర్చు పెట్టాలంటే వాళ్ళ వల్ల కాదు కదా. సో అందుకనే మనకి కేంద్ర ప్రభుత్వము ఎవరైతే పేద మధ్య తరగతి వారు ఉన్నారో అటువంటి వారి కోసము ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ని అయితే అందుబాటులోకి తీసుకొని రావడం జరిగిందనమాట. ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ లో ముఖ్యంగా చాలా పథకాలు ఉన్నాయన్నమాట. వాటిలో అతి ముఖ్యమైన పథకం వచ్చేసి ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం అనమాట. దీన్ని పిఎంజేవై అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటారన్నమాట. సో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పిఎంజేవై పథకం కింద ఎవరైతే పేద మధ్యతరగతి వారు ఉంటారో అటువంటి వారికి వైద్యం చేయించుకోవడానికి దాదాపు 15 లక్షల రూపాయల వరకు కూడా ప్రభుత్వము ఉచితంగా అందిస్తుందన్నమాట. ఈ 15 లక్షల రూపాయలు కొంత రాష్ట్ర ప్రభుత్వం వేసుకుంటే మరికొంత కేంద్ర ప్రభుత్వం వేసుకొని ఎవరైతే పేషెంట్ ఉంటారో అటువంటి వారికి వైద్యం చేపిస్తారనమాట. ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇప్పటికే తెలంగాణలో కానివ్వండి, ఏపీలో కానివ్వండి, చాలా మందికి ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ కింద కార్డులు చాలా మందికి వచ్చాయండి. సో ఎవరికైతే ఇంకా కార్డు రాలేదో అటువంటి వాడి గురించి ఈరోజు నేను ఒక వీడియో చేయబోతున్నాను అనమాట. సో ఎవరికైతే ఇప్పటి వరకు ఆయుష్మాన్ భారత్ కార్డు రాలేదో అటువంటి వాడు తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ ఒక స్కిప్ చేయకండి. సో ఇక ఏం మాత్రం లేట్ చేయకుండా దీనిగా వీడియోలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, తెలంగాణలో కానివ్వండి, ఏపీలో కానివ్వండి, ఎవరికైతే రేషన్ కార్డు ఉందో అటువంటి వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, రెండు ప్రభుత్వాలు కూడా కలిసి మొత్తము ఒక్కొక్క మనిషికి దాదాపు అంటే ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షల రూపాయల వరకు కూడా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తుంది అనమాట. ఈ 15 లక్షల రూపాయల వరకు కూడా మీరు మీ కుటుంబంలో ఏదైనా పెద్ద రోగం కనుక ఎవరికైనా వస్తే మొత్తం అంతా కూడా వాడుకోవచ్చు అనమాట. కాకపోతే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీకు రేషన్ కార్డు ఉన్నంత మాత్రాన మీకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ వర్తిస్తుంది కదండి. తప్పకుండా మీకు ఆయుష్మాన్ భారత్ కార్డు అయితే ఉండాలండి. 2 కార్డులు వస్తాయండి మొత్తం కూడా. ఒకటి పిఎంజేవై కార్డు వస్తుందన్నమాట, రెండోది ఏబిహెచ్ఏ కార్డు అనమాట. అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ కార్డు అనమాట. 2 కార్డులు కూడా మీ హెల్త్కి సంబంధించినవేనండి. మొదటి కార్డు వచ్చేసి మీరు వైద్యం చేయించుకోవడానికి, ఇక 2 కార్డు వచ్చేసి మీ యొక్క వైద్యం మొత్తం అంటే స్టేటస్ మొత్తం అంతా కూడా అందులో ఫీడ్ చేస్తారండి. అంటే ఇప్పటి వరకు మీరు ఎటువంటి వైద్యం చేయించుకున్నారు, వాటి యొక్క డీటెయిల్స్ ఏమిటి మొత్తం అన్ని కూడా అందులో ఫీడ్ అయి ఉంటాయన్నమాట. సో 2 కార్డులు కూడా మీరు తప్పకుండా తీసుకోండి. మొదటి కార్డు ఎలా తీసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్, మొదటి కార్డు వచ్చేసి పిఎంజేవై కార్డు అనమాట. ఈ పిఎంజేవై కార్డు వచ్చేసి మీకు ఆన్లైన్లో ఇస్తారండి. సో ముందుగా మీరు మీ యొక్క పిఎంజేవై కార్డుని డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ యొక్క మొబైల్లో ఉండే ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఆయుష్మాన్ భారత్ అని చెప్పేసి టైప్ చేయండి, లేకపోతే ఆయుష్మాన్ అని చెప్పేసి టైప్ చేయండి. రెండింటిలో ఏ టైప్ చేస్తే సరే మీకు రిజల్ట్స్ అయితే వస్తుందన్నమాట. సో కింద ఆయుష్మాన్ భారత్ యాప్ అయితే కనిపిస్తుందన్నమాట. దాన్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీ యొక్క రేషన్ కార్డు నెంబరు అందులో ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే చాలండి మీ యొక్క రేషన్ కార్డులో మొత్తము ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు వాడి యొక్క డీటెయిల్స్ ఉంటూ మొత్తం అన్ని కూడా అక్కడ చూపిస్తుంది అనమాట. ఎవరి కార్డు అయితే మీకు కావాలో వాడి యొక్క కార్డు కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. వెంటనే వారి యొక్క కార్డుని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా సింపుల్గా మీ యొక్క పిఎంజేవై కార్డును ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒకసారి ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆయుష్మాన్ భారత్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా మీకే అర్థమవుతుందండి. ఎందుకంటే మనం ఒక మెట్టు ఎక్కిన తర్వాత మొత్తం అంతా కూడా తర్వాత మెట్టు ఎలాగెక్కాలి ఏంటనేదంతా కూడా మనకి అర్థమవుతుంది కదా. సో ఒకసారి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత యాప్ని ఓపెన్ చేయండి. సో ప్రతి ఒక్కరికి కూడా మనకి హెల్త్ కార్డు చాలా ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్త్ కార్డుని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు మీ యొక్క దగ్గరలో ఉండే జిరాక్స్ సెంటర్కి వెళ్ళి ప్రింట్ తీపించుకోండి. ఎందుకంటే హెల్త్ కార్డు అనేది మనకు డిజిటల్ రూపంలో వస్తుంది కాబట్టి దాన్ని మనకు ప్లాస్టిక్ కార్డు రూపంలో కావాలంటే మన దగ్గరలో ఉండే జిరాక్స్ సెంటర్కి వెళ్ళి ప్రింట్ తీపించుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఒక 50 రూపాయలు ఇచ్చినట్టయితే మనకు మనకి హెల్త్ కార్డు ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ప్రింట్ తీస్తారండి. ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్, ఇటు ఏపీ అటు తెలంగాణ రెండు రాష్ట్రాల వారికి కూడా ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ అనేది వర్తిస్తుందండి. అంటే రెండు తెలుగు రాష్ట్రాల వారు కూడా ఈ పిఎంజేవై కార్డు డౌన్లోడ్ చేసుకొని హెల్త్ కార్డుకి ఉపయోగించుకోవచ్చు అనమాట. ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. ఫ్రెండ్స్, మీకు ఒక అనుమానం రావచ్చండి, అటు ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది కదా, మరి ఆ పథకము ఇటు తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకం ఉంది కదా, ఈ పథకము రెండు కూడా ఉన్నాయి కదా, మళ్ళీ ఈ పిఎంజేవై కార్డు మాకు ఎందుకని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చండి. ఫ్రెండ్స్, ఆ రెండు పథకాలు ప్లస్ దాంతోపాటు ఆయుష్మాన్ భారత్ పథకం కూడా మొత్తం మూడు కూడా ఒకటేనండి. మూడిట్లో మీ దగ్గర ఏ కార్డు ఉన్నా కూడా మీకు వైద్యం చేస్తారనమాట. సో కొంతమందికి మనకి ఆరోగ్యశ్రీ కార్డులు ఇంటికి రాకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారండి. ఎవరికైతే ఆరోగ్యశ్రీ కార్డు ఇంటికి రాలేదో అటువంటి వాళ్ళు ఆన్లైన్లో మనకి పిఎంజేవై కార్డు డౌన్లోడ్ చేసుకొని హెల్త్ కార్డు ఉపయోగించుకోవచ్చు అనమాట. అలాగే కొంతమంది ఏపీలో మనకు చూసుకుంటే ఏపీలో కూడా కొంతమందికి ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు రాలేదన్నమాట. సో ఎవరికైతే ఏపీలో కూడా ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు రాలేదో అటువంటి వాళ్ళు కూడా ఆన్లైన్లో ఈ పిఎంజేవై కార్డు డౌన్లోడ్ చేసుకొని హెల్త్ కార్డుగా ఉపయోగించుకోవచ్చు అనమాట.